ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వాహనదారులు ప్రయాణ సమయంలో శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్పీ జి బిందు మాధవ్ హెల్మెట్ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించి స్వయంగా వాహనం నడిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని, హెల్మెట్ యొక్క ఆవశ్యకత తెలియజేశారు. ఈ ర్యాలీ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమై బానుగుడి జంక్షన్ మెయిన్ రోడ్ మీదుగా మసీద్ సెంటర్, బాలాజీ చెరువు సెంటర్, జడ్పీ జంక్షన్, నూకాలమ్మ తల్లిగుడి, బానుగుడి జంక్షన్ నుండి జిల్లా కార్యాలయానికి చేరుకుంది. ఈ ర్యాలీలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ ఒకే వాహనంపై హెల్మెట్ ధరించి ప్రయాణించారు. ఈ ర్యాలీలో కాకినాడ ఎస్డిపిఓ మనీష్, దేవరాజ్ పాటిల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్ రమేష్, ట్రాఫిక్ 2 ఇన్స్పెక్టర్ రామారావు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరిణ సారథ్యం వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాంతి భద్రతల సిబ్బంది, పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది, ఎన్హెచ్ఏఐ సిబ్బంది, మహిళా రక్షక్, డాక్టర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు మరియు ద్విచక్ర వాహనదారులు సుమారు 400 మంది ర్యాలీలో పాల్గొన్నారు. 15 ఫిబ్రవరి 2025 దాకా రోడ్ సేఫ్టీ మంత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ ఫర్ పర్టికులర్ డేస్. ఈ యాక్టివిటీస్ అన్ని కంటిన్యూస్గా జరుగుతున్నాయి. నిన్న నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత డిటిసి గారు వచ్చి ఇవాళ ట్రాఫిక్ అవేర్నెస్ ర్యాలీ, ఒకటి హెల్మెట్ అవేర్నెస్ అండ్ రోడ్ సేఫ్టీ ర్యాలీ కండక్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. సో టుడే వీఆర్ కండక్టింగ్ దట్. రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఈ మంత్ డిజిగ్నేట్ చేసినవి ఏవైతే ఉన్నాయో వీ విల్ కండక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇంక్రీజ్ ట్రాఫిక్ సేఫ్టీ అవేర్నెస్